హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన వీడియోలో నేను నా బ్లౌజ్ కలెక్షన్ చూపిద్దామని చెప్పి అన్ని దగ్గర పెట్టుకొని అయితే కూర్చున్నాను. లాస్ట్ వీడియోలో శారీ కలెక్షన్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా డేస్ నుండి బ్లౌజ్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది. సో ఈరోజు నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను నా లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్, నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పచ్చు. పింక్ కలర్ అన్నమాట. సో ఈ క్లాత్ వచ్చేసి రా సిల్క్ అండి. సో చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వర్క్ చేయించాను. అక్కడక్కడంతా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డ్రాప్ పెట్టించి మొత్తం వర్క్ చేయించాను. హ్యాండ్స్కి కూడా ఇలా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అండ్ అలాగే బాటమ్ వచ్చేసి ఇలా వర్క్ చేయించాను. ఇది వచ్చేసి పూసా వర్క్, మొత్తం మధ్యలో అక్కడక్కడ చిన్నగా థ్రెడ్ వర్క్ కూడా ఉంది. అండ్ మనకి జనరల్గా చాలా శారీస్ పైకి పింక్ కలర్ బార్డర్ వస్తుంది కదా. సో పింక్ కలర్ బ్లౌజ్ ఉంటే మనం చాలా శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. నాకు ఈ బ్లౌజ్ అయితే ఒక 5 to 6 శారీస్కి మ్యాచ్ చేస్తాను. అందుకే చాలాసార్లు వేసుకున్నాను కాబట్టి ఇలా అయిపోయింది. నార్మల్ క్లాత్ అయితే మనకు తొందరగా ఖరాబ్ అవుతుంది. సో రా సిల్క్ కాబట్టి ఇన్ని రోజులు ఆగిందనమాట. సో ఇప్పటికి కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కాంబినేషన్ 2 కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆకుపట్టు క్లాత్ అంటారు కదా, ఇది పట్టు శారీ మీదికి అని చెప్పేసి స్పెషల్గా ఒక శారీ కోసమే చేయించాను. సో అందుకోసమే ఇలా 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెట్ వేయించి నెట్ పైన మొత్తం వర్క్ అండి. అంటే ఇక్కడ నెట్ పైన చిన్న చిన్న పూసా వర్క్, సైడ్కి కూడా ఇదంతా పూసా వర్క్ ఇచ్చి ఇక్కడ ఫ్లవర్స్ థ్రెడ్తో వేయించాను. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా నెట్ క్లాత్ పెట్టించాను. హ్యాండ్స్ కూడా ఇలా సేమ్ పూసా వర్క్, మధ్యలో ఇలా ఫ్లవర్స్ అయితే థ్రెడ్తో 3 కలర్స్లో తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా బోట్ నెక్ పెట్టించి ఫ్రంట్ కూడా మొత్తం వేయించాను వర్క్. ఇదంతా పూసా వర్క్ కదా, శారీ ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే బ్లౌజ్ కొంచెం ఇలా గ్రాండ్గా అయితే చేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ బ్లౌజ్. మనం ఇలా సింగిల్ కలర్ పైన వర్క్ చేపిస్తే ఏంటంటే చాలా శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు కదా. సో ఇది వచ్చేసి ఒక ఫ్యాన్సీ శారీ పైకి అయితే ఇలా వర్క్ చేయించాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి జర్దోసి వర్క్. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్, అలాగే బాటమ్ వచ్చేసి ఇలా వర్క్ చేయించాను. మధ్యలో థ్రెడ్తో ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు, మధ్యలో పూస. ఇప్పుడు జర్దోసి వర్క్ ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకే ఒక బ్లౌజ్కి అయితే ఇలా చేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా ఇలా సింగిల్ కలర్ అన్నమాట. సో ఈ కలర్ పైన జస్ట్ ఓన్లీ ఇలా గోల్డ్ కలర్తో పూసా వర్క్ చేయించాను. మనం ఇలా చేపిస్తే ఏంటంటే చాలా శారీస్ పైకి మ్యాచ్ చేసుకోవచ్చు కదా అని చేయించాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, చాలా సింపుల్ డిజైన్. ఇది కూడా ఇది ఓన్లీ పూసా వర్క్ అంతే. అండ్ హ్యాండ్స్ కూడా అక్కడక్కడ పూసా వర్క్, ఇంకా బాటమ్ వచ్చేసి ఇలా సింపుల్గా డిజైన్. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా 1 సైడ్ డిజైన్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అయితే ఆకుపట్టు అంటారు కదా, సో ఆ పట్టు టైప్ అన్నమాట ఈ క్లాత్. ఇది కూడా శారీ పైన క్లాత్ కాకుండా బయట మ్యాచింగ్ సెంటర్లో తీసుకొని వేయించాను. ఎందుకంటే మనకి ఇవి తొందరగా పాడవవు కదా, సో ఎక్కువ రోజులు ఉంటాయి అని చెప్పేసి ఇలా చేపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్. సో దీనిపైన గోల్డ్ అండ్ వైట్ కలర్తో చేయించాను. సో చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇది నేను లాస్ట్ టైం నా శారీ కలెక్షన్ చూపించినప్పుడు ఒక గోల్డ్ శారీ చూపించాను. సో దానిపైకని స్పెషల్గా చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్కు ఇలా మొత్తం ఫుల్గా చేయించాను. ఈ వర్క్కి మనకు పెద్ద కాస్ట్ ఏం ఎక్కువ ఉండదు, పూసా వర్క్కి తక్కువనే ఉంటుంది. అండ్ ఇవి చాలా లైట్ వెయిట్గానే ఉన్నాయి, సో ఈజీగా క్యారీ చేయొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇలా వర్క్ చేయించాను. సో ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ సింగిల్ సైడ్, ఇవి కొంచెం నార్మల్గా పెట్టించాను అన్నమాట నెక్.
అండ్ నేను అన్నీ చూడండి అన్ని బ్లౌజెస్కి ఇలా థ్రెడ్స్ పెట్టించాను, ఎందుకంటే మనకు షోల్డర్స్ జారకుండా ఉండడానికి అని చెప్పి వర్క్ బ్లౌజెస్ అన్నిటికీ మ్యాక్సిమం ఇలా పెట్టిస్తాను. సో ఇది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చూడ్డానికి. అసలు బేబీ పింక్ కలర్ పైన వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్, ఇది ఒక ఫ్యాన్సీ శారీ పైకి చేయించాను. ఇది కొంచెం సింపుల్గా చేయించాను. సెమీ రా సిల్క్ క్లాత్ తీసుకొని బాడీ వేయించాను. హ్యాండ్స్ ఏమో ఇలా నెట్ కొంచెం ట్రెండీ కోసం. హ్యాండ్స్ కూడా ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెట్టించాను చూడండి. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా థ్రెడ్తో వర్క్ వేయించాను చాలా సింపుల్గా. ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏమి వేపివ్వలేదు, జస్ట్ హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేశాను అంతే. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక పట్టు శారీ పైకి అనమాట. సో నార్మల్గా పట్టు శారీ అనగానే శారీ కొంచెం లుక్ ఎక్కువ కదా, సో బ్లౌజ్ కొంచెం సింపుల్గా చేయించాను. బ్యాక్ సైడ్ ఇలా వర్క్ చేయించాను, సింపుల్ వర్క్. అండ్ హ్యాండ్స్ కూడా మనకు శారీలో వచ్చిన పట్టు క్లాత్ వేయించి బాటంలో ఇలా చిన్నగా పూసలు పెట్టించాను అంతే. అండ్ ఇప్పుడు నా పెళ్ళి బ్లౌజెస్ చూపిస్తాను. అసలు మనం పెళ్ళప్పుడు పెద్ద ఆరాటపడి వర్కులు ఫుల్ వేపిస్తాం కదా, కానీ మళ్ళీ వేసుకోము అసలు వాటిని, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి. కొద్ది రోజులకి మనం సైజ్ పెరిగి అవి మనకు పట్టవు, వేస్ట్, అసలు ఫుల్ మనీ పెడతాం. చూడండి ఇది నా పెళ్ళి బ్లౌజ్, ఎంత వెయిట్ ఉందంటే ఈ ఒక 3 బ్లౌజెస్ ఎంత వెయిట్ ఉంటాయో ఇది సింగిల్ బ్లౌజ్ అంత వెయిట్ ఉంది. ఫోటోలలో బాగా పడాలని చెప్పి కొంచెం హైలైట్గా ఉండాలని చెప్పి ఇంత వేపించాను. ఇదంతా మధ్యలో థ్రెడ్ వర్క్, పూస, స్టోన్ అన్నీ కలిసాయి, కానీ యూనిక్గా ఉంటుంది ఈ బ్లౌజ్. చాలా బాగుంది అసలు అప్పుడు వేసుకుంటే. ఇప్పుడు పట్టట్లేదని చెప్పి అసలు వేసుకోలేదు, ట్రై చేయాలి ఒకసారి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. నేను అదే సజెస్ట్ చేస్తా, ఎవరైనా పెళ్ళికి మాత్రం అంత హెవీగా వేయించుకోకండి, నార్మల్ జర్దోసి వర్క్ అట్లా వేయించుకోండి చాలు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి వేపించి దాపెట్టుకోవడం కంటే నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసేటట్టు వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ మీద బ్లౌజ్ అండి. ఇది కూడా అంతే, మళ్ళీ వేయలేదు. ఇది పెద్ద వెయిట్ ఏం లేదు, కానీ సైజ్ పట్టక వేయట్లేను అనమాట. సో ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్, ఇంకా మధ్య మధ్యలో అలా కుందన్స్ పెట్టాడు. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సో ఇవి కూడా నేను శారీలో వచ్చినవి క్లాత్ కాకుండా బయట తీసుకొని ఆకుపట్టు క్లాత్ అంటారు కదా, సో అవి తీసుకొని వాటి మీద వేయించాను. సో అందుకోసమే ఇన్ని రోజులు పాడవ్వకుండా నీట్గా ఉన్నాయి. మనకు శారీస్లో వచ్చే క్లాత్ పైన వర్క్ చేపిస్తే ఎక్కువ రోజులు ఉండవు, అంటే తొందరగా ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అవ్వడం అంటే కొంచెం చినిగిపోయినట్టు అయితే ఆ వెయిట్కి. ఇది వచ్చేసి కూడా నా పెళ్ళప్పటి బ్లౌజే. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పూస ఇంకా థ్రెడ్ వర్క్. అండ్ హ్యాండ్స్కి ఇలా పైన కొంచెం డిఫరెంట్గా వేయమని చెప్పాను. నేను పికాక్స్ వేయమని చెప్పాను, కానీ ఇది కొంచెం చూడడానికి బల్లిలాగా ఉంది కదా, పికాక్ వేయమంటే తను ఇలా వేశారు. సో మొత్తానికి అయితే బాగానే ఉంది చూడడానికి. సో ఈ బ్లౌజ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ వీడియోలో ఇదే లాస్ట్ బ్లౌజ్. నాకు ఈ బ్లౌజ్ అంటే కొంచెం ఇష్టం, ఎందుకంటే ఈ కలర్ రెగ్యులర్గా బాగుంటుంది కదా, స్కై బ్లూ కలర్. ఇది కూడా ఒక 2-3 శారీస్కి అయితే మ్యాచ్ చేస్తాను నేను, చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఫ్లవర్ వచ్చి మొత్తం పూస వర్క్ వచ్చింది. ఈ ఫ్లవర్ మట్టుకు థ్రెడ్ వర్క్ పైన పూస వచ్చింది. ఇది కూడా పెళ్ళప్పటి బ్లౌజే, కానీ చాలా శారీస్ మీకు మ్యాచ్ అవుతుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పి ఈ బ్లౌజ్ అయితే చాలాసార్లు యూజ్ చేశాను. ఇదైతే ఫ్రంట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సో మొత్తానికి ఈ వీడియోలో నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.